కూతురుపైనే కన్న తల్లిదండ్రులు కాలయముడైపోయారు. చాలా దారుణాతి దారుణంగా ఆ కన్న కూతురుపైన తల్లిదండ్రులు పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఇప్పుడు ఈ కిడ్నాప్ కలకలం రేపుతోంది. వెలుగటూరు పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులపై కూతురు ఫిర్యాదు ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి తమ్మిశెట్టి ప్రియాంక వెలుగటూరు మండలం రాజక్కపల్లెకి చెందినటువంటి మర్రి రాకేష్తో 6 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో జూలై 2న రాకేష్ ప్రియాంక ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక గర్భవతి కావడంతో ఆసుపత్రిలో చూపిస్తామని నమ్మబలికి తల్లిదండ్రులిద్దరు కూడా ఆసుపత్రిలో చూపించి తిరుగు ప్రయాణంలో కూతురిని కిడ్నాప్కు యత్నించారు. స్థానికుల సాయంతో ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ కూతురు తప్పించుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. తన భర్తకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రియాంక. సో మనం చూస్తున్న విజువల్స్లో కనిపించినటువంటి ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బసంతనగర్కు చెందినటువంటి ఆ అమ్మాయి వెలుగుటూరు మండలానికి చెందినటువంటి ఒక అబ్బాయిని 6 ఏళ్లుగా ప్రేమిస్తోంది. సో పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత గర్భం దాల్చింది. సో గర్భవతిగా ఉన్నటువంటి తన కుమార్తెని ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పి నమ్మబలికించి తిరిగి వస్తుండగా ఏకంగా కూతురునే కిడ్నాప్ చేయబోయారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. సో కన్న కూతురే వారిద్దరికి కిడ్నాప్గా ఒక ప్రయత్నం చేసిన విషయం కనబడుతోంది. సో కన్న తల్లిదండ్రులే కూతురుపై ఈ రకంగా ప్రవర్తించడాన్ని కూతురు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు తన భర్తకు కూడా ప్రాణం ఉందని చెప్పుకొచ్చింది. వెలుగుటూరు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు తల్లిదండ్రులపైన ఫిర్యాదు అందింది. పెద్దపల్లి జిల్లా బస్నార్ చెందినటువంటి తమ్మిశెట్టి ప్రియాంక వెలుగుటూరు మండలం రాజక్కపల్లె చెందినటువంటి రాకేష్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులకు నచ్చక ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పి కిడ్నాప్కి యత్నించారట. ప్రస్తుతానికి ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. సో రైట్ వెలుగటూరు మండలం సో ప్రస్తుతం అక్కడి పోలీస్ స్టేషన్లోనే ఈ యొక్క కేసు నమోదైంది. సో పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పాలకుర్తికి సంబంధించినటువంటి ప్రియాంక అటు ఆ యువకుడిని ప్రేమించింది. సో వెలుగటూరు రాజక్కపల్లికి సంబంధించినటువంటి మర్రి రాకేష్తో 6 ఏళ్లుగా ఈ ప్రేమ వ్యవహారం జరుగుతుందట. ఎటువంటి తప్పైనా ఎంత తప్పు చేసినా నిజంగా నీకు ఆ ప్రేమ వ్యవహారం ఇష్టం లేకపోతే నీ కూతుర్ని నచ్చజెప్పాలి, కూతుర్ని అడగాలి, లేకపోతే ఇది కారమ్మా అని చెప్పి ప్రేమ ఆప్యాయతలు చూపించి ఆ అమ్మాయిని మళ్ళీ మీ వైపు తిప్పుకోవాలి. కానీ ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, వేరే ఒక వ్యక్తికి భార్య అయింది. అక్కడ పెళ్లి ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో తన గర్భం కూడా దాల్చింది. ఆ గర్భం దాల్చినటువంటి ఆ మహిళని గర్భవతిని కూడా చూడకుండా, తను ప్రెగ్నెంట్గా ఉందని కూడా చూడకుండా కిడ్నాప్కి యత్నించారట కన్న తల్లిదండ్రులే కిడ్నాప్కి ప్రయత్నం చేశారట. సో ఆ సమయంలో కొంతమంది స్థానికుల సాయంతో అక్కడి నుంచి ఆ అమ్మాయి తప్పించుకుని వెలుగటూరు పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి తల్లిదండ్రుల పైన ఫిర్యాదు చేశారు. సో జగిత్యాల్లో ఈ కిడ్నాప్ కలకలం రేపింది. సో జగిత్యాల జిల్లాకి ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. సో హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పి కిడ్నాప్ చేశారంట తల్లిదండ్రులు. సో ఏదోలాగా ఆ అమ్మాయి ప్రస్తుతానికి ఫిర్యాదు అందించింది. సో ప్రస్తుతానికైతే ఆ ఫిర్యాదు ఆధారితంగా తల్లిదండ్రులపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. కన్న కూతురుపైనే ఇద్దరు తల్లిదండ్రుల రకంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన విధానం ఇప్పుడు సర్వత్రా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. నిజంగా అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఇష్టం లేదు, మీరు వదిలేయండి, కంప్లీట్గా వాళ్ళ జీవితం మీద వాళ్ళు బతికేస్తారు. లేదు ఆ అమ్మాయి మీతో పాటుగా ఉండాలనుకుంటున్నాడు, ఆ అమ్మాయి నచ్చ చెప్పండి, లేకపోతే ఇలా ఉండని చెప్పండి, ఆ అబ్బాయిని కూడా నచ్చ చెప్పి ఇలా చక్కగా ఉండని చెప్పి దీవించండి. లేదు పెళ్లి కాక మునిపే మీరు కంట్రోల్ చేయాల్సింది మీ వంతుగా మీరు బాధ్యత తీసుకొని ప్రేమగా ఆప్యాయంగా అమ్మాయితో మాట్లాడి తన సమస్యను తెలుసుకొని మీరు మీ వైపుగా తిప్పుకోవాల్సింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన తల్లిదండ్రులు ఎవరైతే చేశారో నిజంగా ఇప్పుడు ఈ అంశం అందరినీ కూడా ఒకసారిగా షాక్కి గురి చేసింది. సో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిది పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పాలకుర్తి గ్రామం. అమ్మాయి పేరు తమ్మిశెట్టి ప్రియాంక, అబ్బాయిదేమో వెలుగటూరు మండలం రాజక్కపల్లెకి చెందినటువంటి మర్రి రాకేష్. ఇద్దరు 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ కాస్త పెద్దలు ఒప్పుకోకపోవడంతో జూలై 2న అంటే సుమారుగా అప్పటికే 3-4 నెలలు అవుతోంది. సో ఇప్పుడు తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తామని ప్రయత్నం చేసి మార్గ మధ్యలోనే నమ్మబలికి తల్లిదండ్రుల అమ్మాయిని కిడ్నాప్ చేయాలని ఆలోచన చేశారట. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, అప్డేట్స్ ఏంటి ఈ వివాహం పైన? తల్లిదండ్రులే అమ్మాయిని తను గర్భవతి అని తెలిసి కూడా
కిడ్నాప్ చేయాలని ఆలోచన చేశారు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? కిడ్నాప్ చేసి ఏం చేయాలనుకున్నారు? కిడ్నాప్ చేసి తమ ఇంట్లో బందీగా ఉంచాలనుకున్నారా, లేకపోతే అమ్మాయిని ఇంకేదైనా చేయాలని ఆలోచనతో ఉన్నారా? ఆ అమ్మాయి ఏం చెప్తోంది ఇప్పుడు? రాకేష్ జగిత్యాల జిల్లా వెలుగుటూరు మండలం రాజారాంపల్లికి సంబంధించినటువంటి యువతి తల్లిదండ్రులు, అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి బసంత్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రియాంక, ఇక్కడ యువకుడు ఉన్నాడు. వీరిద్దరు కూడా రాజక్కపల్లి గ్రామానికి సంబంధించిన రాకేష్ తో 6 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. జూలై 2వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల్ని ఎదిరించారు. పరస్పరం అంగీకరించి మేము మేజర్లము, వివాహం చేసుకుంటాము, మేము మళ్ళీ ఎవరు విడదీయలేరు అని చెప్పి గట్టిగా ఉన్నారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కులాలు వేరు, అతను అబ్బాయి మన కులం కాదు, ఖచ్చితంగా మా పరువు తీస్తున్నాం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తల్లిదండ్రుల బారిన పడకుండా, పెద్దల బారిన పడకుండా కానీ తప్పించుకున్న తిరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత నమ్మ చెప్పారు, మేము ఒప్పుకుంటాము, ఇప్పుడు ఒప్పుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ఈ బిడ్డను నమ్మించి కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పథకం గ్రహించినటువంటి కూతురు గట్టిగా కేకలు వేస్తూ స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. వెలుగటూరు మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందినటువంటి రాకేష్ ఆ పరిసర ప్రాంతంలో ఉండడము, ఈ బంధువులతో కలిసి అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో హాస్పిటల్లో చూపించి తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి తరుణంలో వారు కిడ్నాప్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైనటువంటి ప్రియాంక స్థానికుల సహాయంతో తనకి, తన భర్తకి తమ తల్లిదండ్రులతో ప్రాణహాని ఉంది అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది మనోజ్. దీంతో ఒక్కసారిగా పోలీసులు మందలించారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పటికే జూలై 2వ తేదీన వివాహం జరిగింది. అమ్మాయి కన్సీవ్ అయింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేసినా మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా మీ పరిమితి లో, మీరు లిమిట్స్ లో మీరు ఉండండి అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో వారి భర్తతోని ప్రియాంక వెళ్ళడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఉద్రిక్త పరిస్థితికి గురి అయినటువంటి సందర్భంలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఆ కూతురు పోలీసుల ధైర్యం ఇవ్వడంతో, స్థానికుల సపోర్ట్ తోని తన భర్తతో సహా వెళ్ళడం జరిగింది. తమ తల్లిదండ్రులు ఇప్పటికైనా వారి ప్రయత్నాలు మానుకోవాలి, ఖచ్చితంగా తన భర్తతోనే ఉంటానని చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల మీద, ఇతర బంధువుల మీద సైతం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనం రైట్. ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంది అంటే, తనని కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారు అని అంటే, తన తర్వాత ఏం చేయాలనుకున్నారు? కిడ్నాప్ తర్వాత అమ్మాయిని ఏమైనా ఇబ్బందులకు గురి చేయాలనుకున్నారా, లేకుంటే అమ్మాయిని బందీగా ఉంచాలనుకున్నారా, లేక ఆ అమ్మాయి గర్భవతిగా ఉంది కాబట్టి ఇంకేదైనా ప్లాన్ చేశారా? ఎస్, మీరు అన్నట్టుగా మనోజ్ వాళ్ళు పెద్ద కుట్రతోనే వచ్చారు. ఎందుకంటే ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం సృష్టించినటువంటి నేపథ్యంలో వారి ప్రయత్నం ఒకటే. వారు ఇంటర్నల్ గా చెప్తున్నది ఏంటంటే, మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, తర్వాత ఇప్పుడు తాజాగా ఆమె కన్సీవ్ అయింది, మాకు కులం తక్కువ అన్ని చేసుకున్నది అనేటువంటి ఆందోళన, ఆవేదన, ఆగ్రహం వాళ్ళ అన్ని దిశల్లో వారు వ్యక్తం చేస్తున్నారు. బంధువుల సహకారంతో పెద్ద ప్లాన్ తో రావడం జరిగింది. ఖచ్చితంగా తమ కూతుర్ని తమ వద్దే ఉంచుకున్నాము, దాని కడుపులో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డ మాకొద్దు, అబార్షన్ చేద్దాం అనేటువంటి పక్కా ప్లాన్ తోనే ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. దీంతో ఆమెకి కూతురికి కౌన్సిలింగ్ ఇచ్చేసి తమ అల్లుని దగ్గర ఉండొద్దు, డివోర్స్ ఇప్పిద్దాం అనేటువంటి ప్లాన్ లో భాగంగానే ఇదంతా చేసినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిలో భాగంగానే ఒక్కసారిగా ఈ కలకలం సృష్టించినటువంటి నేపథ్యంలో వారి తల్లిదండ్రుల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్న తర్వాత వారి ప్రవర్తనలో మార్పు, ఇదంతా కూడా గమనించిన తర్వాత ఒక్కసారిగా వీరి ప్లాన్ వేరే ఉంది అని చెప్పేసి అర్థం చేసుకున్న ప్రియాంక పోలీసులను ఆశ్రయించడం జరిగింది. భర్త రాకేష్ సహాయంతో మళ్ళీ భర్తతో వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా తన భర్తకి సైతం ప్రాణహాని ఉంది, తమ కుటుంబ సభ్యుల నుంచి తమకి రక్షణ కల్పించాలి, తమని కాపాడాలని సైతం తమిళశెట్టి ప్రియాంక కోరుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా కన్న తల్లిదండ్రులే ఆ అమ్మాయిని గర్భవతి అని కూడా చూడకుండా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారట. ఆ అమ్మాయి ఒక వ్యక్తిని, యువకుడిని ప్రేమించింది. ఇద్దరు వేరువేరు కమ్యూనిటీకి సంబంధించిన వారు, కులానికి సంబంధించిన వారు. ఆ కులాస్తుడు మన ఇంటికి రావడానికి వీలు లేదు, లేకపోతే మనం ఆ పెళ్లిని ఒప్పుకోమని చెప్పి ఆ పెద్దలు చెప్పడంతోనే ఇద్దరు బయట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సో అటు వెలుగటూరు మండలం రాజక్కపల్లికి చెందినటువంటి రాకేష్, బసంతనగర్ పాలకుర్తికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి ప్రియాంక ఇద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జూలై 2న వీరిద్దరి పెళ్లి జరిగింది. సో తర్వాత సుమారుగా 3-4 నెలలు కావస్తోంది. ఇప్పుడు అమ్మాయి గర్భవతిగా ఉంది. సో ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి నమ్మబలికి
ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి వస్తూ ఉండగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారట. డెఫినెట్గా వారు ఒక కుట్ర పనడం కోసమే, అంటే అమ్మాయిని ఇంకేదైనా ఇబ్బందులకు గురి చేయాలనుకున్నారా, అమ్మాయిని ఏకంగా బందీ చేయాలనుకున్నారా, లేకుంటే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంకేదైనా చేయాలనుకున్నారా, ఇలా పలు కోణాల్లో కూడా పోలీసులు ఊపిడి అంశాన్ని ఛేదించే అవకాశం కనబడుతోంది. ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి వెలుగుటూరు పోలీసులో ఫిర్యాదు అందింది. వెలుగుటూరు పోలీసులు ఈ అంశంపైన కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రులే ఏకంగా కన్న కూతురిని, నిజంగా పెళ్లి కంటే మునిపే ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తుంది అనిపించినప్పుడు మీకు ముందుగానే మందలించాల్సింది, ఆ అమ్మాయిని కన్విన్స్ చేయాల్సింది, ప్రేమగా ఆప్యాయంగా పిలిచి బుజ్జగించి వద్దని వారించే విధంగా చేయాల్సింది. లేదు అలా కాదు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందంటే వదిలేయాల్సింది. కానీ నమ్మబలికి ఆ అమ్మాయి నమ్మించి తన కడుపులో ఇంకో బిడ్డ పెరుగుతుందనే విషయం తెలిసిన తర్వాత కూడా ఈ రకమైన నిర్వాకానికి పాల్పడడం తల్లిదండ్రులపైన పెద్ద ఎత్తున ఇప్పుడు చాలామందికి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ప్రేమ, వాళ్ళకు నిజంగానే తమ కూతురు పట్ల ప్రేమ, వాళ్ళ కూతురు పట్ల ఇంకేదైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ కులం వేరని చెప్పి ఆ అమ్మాయి వేరే వారితో వెళ్ళిపోయినా ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆ అమ్మాయి గర్భవతిగా ఉందని తెలిసినాక కూడా అమ్మాయిని కిడ్నాప్ చేయాలని ఆలోచన చేసినటువంటి ఈ తల్లిదండ్రులపైన ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పలు విమర్శలు వెలువెత్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? ఆ తల్లిదండ్రులు చేసిన పని నిజమే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం సో ప్రస్తుతానికి ఈ అంశంలో వెలుగుటూరు పోలీసులు మాత్రం ఫిర్యాదు అందుకున్నారు. మరి ఆ ఫిర్యాదు ఆధారితంగా ఎటువంటి కేసు నమోదు అవుతుందో చూడాలి. ఇల్లైనా